హాయ్ ఫ్రెండ్స్, నందు వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ కనిపించేదైతే మా అక్క వాళ్ళ కొత్త ఇల్లు. ఈ ఇయర్ ఉగాది మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఉగాది పండుగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది మామిడి తోరణాలు, అలాగే ఉగాది పచ్చడి. ఇక్కడ మా మామయ్య గారు అయితే మెయిన్ ఎంట్రీ డోర్కి మామిడి ఆకులు అలాగే బంతిపూల తోరణాలతో డోర్ని అయితే అలంకరించారు. మెయిన్ ఎంట్రీ డోర్ ఓపెన్ చేయగానే ఏదో పని చేస్తున్నట్టుగా, పువ్వులు కడుతున్నట్టుగా యాక్ట్ అయితే చేశాం. ఇక్కడ నా కాళ్ళకి మా అక్క అయితే పసుపు రాస్తుంది. మన ఇళ్ళలో ఏ అకేషన్ అయినా కూడా ముందుగా పసుపు రాస్తారు. పసుపు శుభానికి సూచకం కాబట్టి. ఉగాది ఫెస్టివల్ కాబట్టి పాయసం అయితే ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయాం. పాయసం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాసేపు గరిటెతో అలా తిప్పేసి దించి పక్కనైతే పెట్టుకున్నాం. ఇక ఉగాది పచ్చడికి కావాల్సిన అన్నీ ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకొని, ఒక కలశం తీసుకొని దానికి నీట్గా పసుపు రాసుకొని కుంకుమతో చుట్టూరా అయితే బొట్లు పెట్టుకున్నా. మామిడి ఆకులు అలాగే వైట్ దారంతో కంకణాలు అయితే ప్రిపేర్ చేసుకొని దానికి నీట్గా మొత్తం పసుపు పూసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నా. అలాగే ఉగాది పచ్చడి ప్రిపరేషన్ చేయడానికి కావాల్సిన కలశం అయితే కంకణం కట్టుకున్నా. ఉగాది పచ్చడి కోసం 10 minutes ముందు నానబెట్టిన చింతపండు, అలాగే వేప పూత, చిన్నగా తరిమిన మామిడికాయ ముక్కలు, అలాగే చిన్నగా తరిమిన కొబ్బరికాయ ముక్కలు, బెల్లం కలశంలో అయితే వేసుకొని, కారం కొద్దిగా కలశంలో వేసుకొని, అలాగే ఉప్పు కూడా కలశంలో వేసి వాటర్ పోసి మొత్తం కరిగేలా అయితే స్పూన్తో తిప్పుకొని పక్కకైతే పెట్టుకున్నాం. అలాగే పాయసం అయితే ఒక గిన్నెలో తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని దేవునికి నైవేద్యంగా పెట్టడానికైతే పూజ రూమ్లోకి వెళ్ళాం. వెళ్ళి దేవునికి నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకున్నా.